హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జానీ మాస్టర్ పాపం వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము పెద్ద తురుము మమ్మల్ని ఎవరైనా కూడా వాడుకోవాలి, మా ద్వారానే ఇండస్ట్రీ మొత్తం బతికేస్తుంది, మేము లేకపోతే డాన్సర్స్ యూనియన్ అనేది ఏమైపోతుందో, ఫిలిం ఫెడరేషన్ ఏమైపోతుందో అసలు అని ఫీలింగ్లో ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగాడు ఎవరిని, జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ని. ఆవిడే కదా ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఏమని అడిగారు, ముంబై నుంచి డాన్సర్ని తీసుకొస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 5,000 రూపాయలు కమిషన్ రూపంలో దొబ్బేస్తున్నారంట. ఒక 100 మంది డాన్సర్లు వస్తే 5 లక్షలు ఇలా దొబ్బేస్తున్నారంట అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ఆవిడ దాన్ని మాటని దాటేస్తూ ఏమంటారంటే ఆవిడ, మా ఆయన పేరు చెప్పుకోవాలి, ఎవరైనా మా ఆయన పేరు చెప్పుకుంటేనే ఇలా ముందుకు వెళ్తారు అని అంటది. అసలు ఒకసారి వినండి, ఆయన అడిగిన క్వశ్చన్కి ఈవిడ చెప్పిన సమాధానానికి సంబంధమే ఉండదు. ప్రకాష్ గారు అనేక మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడతా, వాళ్ళ దగ్గర కూడా వెళ్తా. ఆయన ఏమంటాడు, బాంబే డాన్సర్స్ ఇప్పుడు ఫ్రాడ్ చేశాడని చెప్పి ఒక వ్యక్తిని సస్పెండ్ చేశారు కదా, జానీ మాస్టర్ కూడా బాంబే డాన్సర్స్ ని పెట్టి కావాలని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి డాన్సర్ నుంచి కూడా 4 నుంచి 5,000 రూపాయలు ఫ్రాడ్ చేశాడు. అవసరం ఉన్నా లేకపోతే సో ఇది ఆయన అడిగిన ప్రశ్న. ఈవిడ సమాధానం ఏం చెప్తావు వినండి. జానీ మాస్టర్ పేరు చెప్పుకొని బతకలేరా? నాకు అదే డౌట్ వస్తుంది. అంటే జానీ మాస్టర్ పేరుతోనే వీళ్ళు బతుకుతున్నారు, అలా చెప్తేనే వీళ్ళు ఇంటర్వ్యూలో మేము హైలైట్ అవుతామని చెప్పి వీళ్ళు జానీ మాస్టర్ పేరు తీస్తున్నారు. లేకపోతే వాళ్ళు ఎవరు చూస్తారండి? ఇప్పుడు పలానా మనిషి మనం ఇంటర్వ్యూ చేస్తాం, ఆయన హైలైట్ అవ్వాలంటే జానీ మాస్టర్ అని చెప్తేనే హైలైట్ అవుతారు వాళ్ళు. అందుకే ప్రతిసారి జానీ మాస్టర్ అనే చెప్తున్నారు. అయితే విన్నారు కదా, ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 5,000 తీసుకుంటున్నారట ముంబై డాన్సర్స్తో, అదేంటి తప్పు కదా అంటే, జానీ మాస్టర్ పేరు చెప్తేనే ఇలా బతుకుతారు కాబట్టి అలా జానీ మాస్టర్ పేరు చెప్పుకొని బతుకుతున్నారని చెప్తుంది. అమ్మా, పైన మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ జానీ మాస్టర్ డబ్బులు తీసుకున్నట్టుగా ఆధారాలు చూపిస్తూ ఒక ఛానల్లో ఒక వ్యక్తి మాట్లాడాడు. ఒక డాన్సర్ మీద దాదాపు జానీకి 4 నుండి 5,000 రూపాయలు కమిషన్ వస్తుంది. నేను చెప్పట్లేదు, బాంబే యూనియన్ మాకు ఒక మెయిల్ పెట్టింది, మీకు చూపిస్తారు. బాంబే అసోసియేషన్ అది చాలా పెద్ద క్రైమ్ అండి, అది చిన్న క్రైమ్ కాదు. ఒక్కొక్క డాన్సర్ నుంచి 4 నుంచి 5,000 రూపాయలు 5,000 రూపాయలు అంటే వాళ్ళకి ఇచ్చేది 2 నుండి 3,000. సినీ డాన్స్ అసోసియేషన్ ముంబై. ఓకే. ఇట్లాంటి అసోసియేషన్ ఇండియాలో 6 ఉంటాయి. ఓకే. బాంబేకి ఒకటే, ఒకటి వెస్ట్ బెంగాల్లో ఉంది, ఒకటి బాంబేలో ఉంది, మిగతా 4 సౌత్ ఇండియాలో ఉన్నాయి. సో వీళ్ళు బాంబే నుండి ఎవరు రావాలి, యూనియన్ మెంబర్సే రావాలి. వీళ్ళు మెయిన్ పెట్టిన ఎలిగేషన్స్ ఏంటంటే, బాంబే నుండి డాన్సర్స్ వస్తున్నారు మీ దగ్గరికి, కానీ వాళ్ళు బాంబే డాన్సర్స్ కాదు, మా మెంబర్స్ కాదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు? బాంబే నుండి వస్తారు కానీ మెంబర్స్ కాదు. ఓకే. కానీ ఇక్కడ ఉన్న మీ మాస్టర్ కానీ కోఆర్డినేటర్ కానీ మా యూనియన్ మెంబర్స్ అని మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు. మీకు పంపిస్తుంది లెటర్, చదవండి. నేను చెప్పే దాని తాత్పర్యం అది కాక వాళ్ళకి ఒక్కొక్కరికి 3,000 నుండి చూడండి, మళ్ళీ మీకు పంపిస్తా. ఓకే. 2 నుండి 3,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. ఛార్జ్ చేస్తుంది ఎంతండి, 6,000 to 7,000 పర్ డే. నాన్ యూనియన్ మెంబర్స్ క్లియర్గా చెప్పారు. మళ్ళీ ఎవరైతే వస్తున్నారో ఇక్కడ నుండి 80% నాన్ మెంబర్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇవన్నీ వేరే వాళ్ళ నుండి ఇబ్బంది అవుతుందని వాళ్ళు పదవి కోసం అంతా కాంక్షపడి డబ్బులు బాగా ఖర్చు పెట్టి దాన్ని తెచ్చుకున్నారు కాబట్టి అంత ఈజీగా వదులుకోరు వాళ్ళు. చూడండి, ద ఇంప్రెషన్ ఆఫ్ దిస్ మాల్ ప్రాక్టీస్ బికమ్ రెగ్యులర్గా జరుగుతుంది విత్ మోర్ దెన్ 80% ఆఫ్ డాన్సర్స్ వర్కింగ్ ఇన్ ద సౌత్ బీయింగ్ నాన్ యూనియన్ అవుట్సైడర్స్ అని రాసి. సో జానీ మాస్టర్ గారు అంటే అదనమాట విషయం ఏంటి, సార్ గారు ఎవరైతే వాళ్ళకి యూనియన్కి ఒక కార్డు ఉంటుంది, ఒక డాన్సర్కి ఒక కార్డు ఇస్తారు, ఆ కార్డు హోల్డర్సే వచ్చి సినిమాల్లో పనిచేయాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి పనిచేస్తే కష్టపడి డ్యాన్స్ నేర్చుకుని ఆ కార్డు తీసుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ కార్డు హోల్డర్స్ని డాన్సర్స్గా తీసుకుంటూ ఉంటారు సినిమాలకి. మన జానీ మాస్టర్ ఏం చేస్తున్నాడు, ఎవడుంటే వాడిని పట్టుకొచ్చేయండి, ముంబై నుంచి కొద్ది డ్యాన్స్ వస్తే తీసుకొచ్చేసేయండి, మనం ఎలాగో బ్యాక్గ్రౌండ్లో ఇట్టు ఊపే స్టెప్పులు ఒక 500 మంది పెడతాం, 500 మందిని పెడితే ఏమవుతుంది, ఇటు ఊపి వెళ్ళిపోతామే కదా, ఎవడు పట్టించుకుంటాడు, ముందు లైన్లో మెయిన్ డాన్సర్స్ ఉంటే చాలు 20%, బ్యాక్ లైన్లో ఎవడైనా పెట్టేద్దాం అనేసి
నాన్ డాన్సర్స్ని పిలిపించడం, వాళ్ళకేమో 7,000 రూపాయలు అనేసి పేమెంట్ మాట్లాడతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత రోజుకు 2,000 ఇవ్వటం, ఫుడ్ పెడతాం, ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాం, 2,000 ఇవ్వటం, మిగిలిన 5,000 4,000 మన సార్ గారు జేబులో వేసుకోవటం. ఒక్కొక్క సాంగ్కి 500 మంది, 400 మంది, 300 మంది పెట్టుకొని ఈ విధంగా బీభత్సంగా సంపాదిస్తున్నాడంటూ ముంబై ఫెడరేషను వీళ్ళకి లెటర్ రాసిందట. దీని గురించి రిపోర్టర్ అడిగితే దాని గురించి సమాధానం చెప్పకుండా జానీ మాస్టర్ పేరు చెప్పుకోవాలి, జానీ మాస్టర్ పేరు చెప్పుకొని అందరు బతకాలి, ఇంటర్వ్యూ అయినా ఏదైనా కూడా జానీ మాస్టర్ పేరు చెప్పకపోతే హైలైట్ గారు. అవును, మరి జానీ మాస్టర్ ఏమో పెద్ద ఆస్కార్ అవార్డు విన్నర్ కదా, అలాగే ఉంటుంది. అమ్మాయిలతో అశ్లీల వీడియోలు తీసి అమ్మాయిల్ని వేధించిన ఘటనలో కదా సార్ని పట్టుకుంటుంది. పోక్సో కేసు ఉంది మేడం సార్ పైన. సార్ ఎలాగో సెలబ్రిటీ. ఇప్పుడు ఫెడరేషన్ ఏం చేసింది, డైరెక్ట్గా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అని జానీ మాస్టర్ని ఫిలిం ఫెడరేషన్ ఏం ప్రకటించిందంటే, ఇక పైన జానీ మాస్టర్ ఏ సినిమాల్లో యాక్ట్ చేసినా ఆ సినిమాల్లో 24 క్రాఫ్టుల్లో 23 క్రాఫ్ట్లు వాళ్ళు పని చెయ్యరు. ఇది చాలా సీరియస్ డిస్కషన్. ఎందుకంటే జానీ మాస్టర్ ఇండియా మొత్తంలో, నోటీస్ పాయింట్, ఇండియా మొత్తంలో ఏ సినిమాలో పనిచేసినా వేరే క్రాఫ్ట్లు వాళ్ళు ఎవడూ పనిచేయడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చాలామందిని మోసం చేసి చాలామందిని డబ్బులతో వీళ్ళు ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. పైగా సృష్టి వర్మ అనే అమ్మాయి పైన ఇతను లైంగిక దాడి చేశాడంటూ ఆ అమ్మాయి కూడా కేసు పెడతాం జరిగింది. పోక్సో కేసు ఉన్నటువంటి వ్యక్తి, గతంలో కూడా పోక్సో కేసు ఉన్న వ్యక్తి కాబట్టే ఇతనికి రావాల్సిన అవార్డ్స్ కూడా చాలా రాకుండా వెళ్ళిపోయి, రీజన్ ఏంటి, ఒక మహిళను పాడు చేశాడని. ఆ తర్వాత ఇతని ఫ్యామిలీ గురించి గతంలో మేము వీడియోలు చేసాం, బాగుండాలి జానీ మాస్టర్ని. కానీ రోజు రోజుకి గర్వం తలకెక్కి ఒక సినిమా పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలుసుకొని జనసేన పార్టీ నాయకుడని, ఈయన ఇష్టం వచ్చినట్టు నడుస్తుందని, సినిమా ఇండస్ట్రీ మొత్తం చిరంజీవి ఫ్యామిలీ చేతుల్లో ఉంటుందని, నేనేం చేసినా నడుస్తుందని జానీ మాస్టర్ కావాల్సిన డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ వాళ్ళ ఆవిడని చేయించుకొని సింపతితో ఓట్లేశారు పాపం. ఇప్పుడు ఆవిడ కూడా ఒక 10 మందిని సస్పెండ్ చేసి వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళకి ఈ వేరే వేరే షూట్లకు వెళ్తుంటే ఆ షూట్లకు ఇవ్వాల్సిన పేమెంట్లు ఇవ్వకుండా చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఈవేళ కూడా యూనియన్ ప్రెసిడెంట్లు ఏకపక్షంగా స్లేవ్స్లా చూస్తున్నారు డాన్సర్స్ని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి, నిర్మాతల మండలి దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. నిర్మాతల మండలి కూడా ఈ సిఫారసు తీసుకువెళ్ళారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి జానీ మాస్టర్ని పూర్తి స్థాయిలో బ్యాన్ చేస్తారు. ఆల్రెడీ 14వ తారీఖు రమ్మని చెప్పారు, ఈయన వెళ్ళలేదు కాబట్టి సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. బహిరంగ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని పక్షంలో జానీ మాస్టర్ని శాశ్వతంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి దూరం చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీనికి ఆయన చేతులారా చేసుకున్నదే తప్పు, అంతే. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.